హే గాయ్స్, నేను మీ ఫయాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ముందు వీడియోలో మా అక్క ఏడుస్తుందని చూస్తున్నారా? రండి చెప్తాను. డాకెట్ యాంప్లే చూడండి, క్యాబ్ డాకెట్ యాంప్లే బాబు. మా అక్క అయితే మా డాడీని 3 days నుంచి మనీ అయితే అడుగుతుంది డీమార్ట్కి వెళ్దామని. మేము మనీ అడుగుతున్నామని చెప్పి మా డాడీ కూడా మాతో పాటు వస్తానన్నారు. మాకు కూడా అదే కావాలనుకుని మేము రమ్మన్నాము. ఇంకా అలా డీమార్ట్లోకి వెళ్ళగానే మా అక్క అయితే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా డాడీ అయితే ఇంటి దగ్గర రాను అని చెప్పి ఇక్కడికి వచ్చాక బయట రేట్లు చూసి అమ్మ అది తీసుకోవాలి, అమ్మ ఇది తీసుకోవాలి అనుకుని మా అక్కతో అంటున్నాడు. ఇంకా చూస్తున్నారు కదా, మా అక్క అయితే నచ్చినట్టు తీసుకొచ్చేస్తుంది. అబ్బా ఇది తీసుకుందాం, అబ్బా అది తీసుకుందాం అనుకుని. ఇంకా అలా ముందుకు వస్తే ఇక్కడ చూడండి సేమియా అంట ఏ విధంగా ఉన్నదో బాగున్నదని చెప్పి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నది. నేను ట్రాలీ పట్టుకోలేదని చెప్పి మా అక్క అయితే చూడండి ఎలా చూస్తుంది. నెలకి ఎంట్రన్స్ 80,000 రూపాయలు సాలరీ తెచ్చుకుంటే వారానికి ఒకసారి ఇలాగొచ్చి ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వారానికి ఇవన్నీ తినేస్తాం మనం. వారం రూపాయలు నాకు నెలకి 10 రూపాయలు కేటాయించేసి మనకి 10 రూపాయలు ఇంకా 70,000. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పాపం మా డాడీ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీట్ గా మా అక్క మనీ అడిగినప్పుడే మా డాడీ ఇచ్చేయాల్సింది. 1000 తో పోయిన దాన్ని 6000 వరకు తెచ్చుకున్నారు. మేము ఏదో వెళ్ళి 2-3 ఐటమ్స్ కొనేసి వచ్చేస్తాం అనుకున్నాం, కానీ ఇన్ని ఐటమ్స్ కొంటామని అనుకోలేదు. మేబీ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడ్ అయితే బుక్ చేసాం. లక్కీగా ఆటో కూడా డీమార్ట్ ఎదురుగా ఉంది. ఇంకా అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయిపోయాం. మీ అందరికి ఒకటి అడిగితే చెప్పండి, డాడీలు అందరూ ఇంతే కదా, కూతుర్ల మాట వింటారు కదా? అవునో కాదో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. తెలుసు కదా నేను మీ ఫయాజ్.